ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. అసెంబ్లీ ఎదుట నేత హత్య. రాష్ట్రమంతా షాక్ అంటూ వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఎవరా నేత ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేశారని కోరుట్ల బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహిళా లోకాన్ని కించపరిచేలా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని, వెంటనే రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చేపట్టారు, హెచ్చరించారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు మైలారం రాము ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా గమనించిన బీఆర్ఎస్ నాయకులు రాముని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వీరప్రసాద్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, కౌన్సిలర్లు నిమ్మ శెట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.